రిపీట్ చేసుకొని మనం ఇచ్చిన గణన ఫారాన్ని ఎలిమినేషన్ ఫారాన్ని ఆల్రెడీ ఇచ్చిన దాన్ని సెలెక్షన్ చేసుకోవడానికి ఇతర పనులు కొన్ని జాబ్ కొందరు దొరకక అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు అనేది మనకు దొరుకుతుంది. మేజర్గా ఏంటంటే అర్బన్లో కొద్దిగా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇది అక్కడ పెంచడం దానికి మనకి ఒక అవకాశంగా భావించుకోవాలి. సో అది అర్బన్లో దృష్టి పెట్టకపోతే ఈ పార్టీ అది కూడా అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మనకు అందరికీ అంటే మనం ఎక్కడ కూడా మన అర్బన్ మున్సిపాలిటీస్ కూడా అర్బన్ కాబట్టి మన దగ్గర కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి అది త్రూ అవుట్ కంట్రీలోనే అంటే స్టేట్లోనే జరిగింది, మనకు కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక వెసులుబాటు అనేది ఒకటి రేషనలైజేషన్ చేసుకోవడానికి అంటే 1200 దాటిన తర్వాత ఒక పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉండడానికి ఆ ప్రపోజల్ అంతకుముందు జూలై 24 ఉంటే ఇప్పుడు అది 3 ఆగస్టుకు వచ్చింది. సో ఆగస్టు 3 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి అది తర్వాత మనకి ఏంటంటే మనము జూలై 31వ తారీఖు డ్రాఫ్ట్ రోల్ పంపిణీ చేసి అంటే ముసాయిదా జాబితాని పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అది కాస్త ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖు మనము ఈ ముసాయిదా జాబితా పబ్లిష్ చేస్తాం. తర్వాత ముసాయిదా జాబితా పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనకు ఆ వెసులుబాటు అనేది ఇప్పుడు రివైజ్ చేశారు. తర్వాత మనకి డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ఏదైతే మనం అప్పుడు తీసుకున్న ఆగస్టు 10వ తారీఖు నుండి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు తీసుకున్న అప్లికేషన్స్ అన్ని ఆగస్టు 10 మొదలుకొని అక్టోబర్ 8వ తారీఖు వరకు దీన్ని డిస్పోజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ తర్వాత మనము గతంలో ఏమో అక్టోబర్ 1వ తారీఖు అనుకున్నాము, అది కాస్త ఇప్పుడు మనకి 12 అక్టోబర్కి రివైజ్ అయ్యింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉండాలని చెప్పడం లాస్ట్ టైం మీటింగ్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి ఆ రోజు మేము చెప్పడం కుదరదు కాబట్టి ఈ మీటింగ్లో అది ముందు ఆల్రెడీ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ దీంట్లో చెప్పేస్తుంది.